నమస్తే. నేను డాక్టర్ ఆదిత్య రంగనాథ్ వెంపల. ఈ మధ్యకాలంలో చాలామంది కంగారు పడిపోయి చాలామంది ఇబ్బందితో ఫేస్ చేస్తుంది ఒక ప్రాబ్లం ఏంటి అని అంటే హెయిర్ ఫాల్ కదా. సో ఈ హెయిర్ ఫాల్ నుంచి బయటపడడానికి మనం అంటే బయట నుంచి అప్లై చేసుకోవడానికి అలాగే ఇంటర్నల్గా తీసుకునే మెడిసిన్ కూడా ఏంటి అనేది ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. అండ్ ఇంకొకటి గమనిక, మెడిసిన్ అని అంటే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఇంగ్లీష్ మెడిసిన్ లేకపోతే బయట నుంచి మనం కొనుక్కొని తెచ్చుకునేది కాదండి. మనకి ఈజీగా దొరికేది, మనకి నేచర్ ప్రకృతి ఇచ్చిన మెడిసిన్ గురించి నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. సో తెలుసుకుందాం అదేంటో. హెయిర్ ఫాల్, జుట్టు రావడానికి చాలా కారణాలు. ఒకటి, బాడీలో పిత్తతత్వం, వేడితత్వం పెరిగిపోయినా, ఓవర్ హీట్ చేసి అట్లా. లేదు అని అంటే కొంతమందికి వర్క్ ప్రెషరు లేదంటే స్టడీ ప్రెషరు, అలా స్ట్రెస్ ఎక్కువైపోయినా, తర్వాత కొన్ని న్యూట్రియంట్స్, బయోటిన్ డెఫిషియన్సీలు, జింక్ డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ, ఇట్లాంటి డెఫిషియన్సీస్ వచ్చినా కూడా జుట్టు రాలిపోతుంది. లేదు అని అంటే కొంతమంది ఎక్కువ హెల్మెట్ వాడడం వల్ల వేడికి అట్లా, లేదంటే వెనక్కి చాలామంది గట్టిగా వెనక్కి దూతుంటారు. సో అలాంటి వాటి వల్ల కూడా హెయిర్ ఫాల్ అయిపోతుంటుంది. కొంతమందికి వాళ్ళు స్నానం చేసే వాటర్, దానివల్ల కూడా కొంతమందికి వాటర్ పడకపోతే హెయిర్ ఫాల్ అవుతుంది. అయితే ఇలాంటి ప్రాబ్లం నుంచి బయటపడడానికి మనకి పెద్దలు ఇచ్చిన ఒక మెడిసిన్ ఉంది, ఉసిరికాయ, ఆమ్లా. సో ఇండియన్ గూస్బెర్రీ అంటాం. సో ఈ ఉసిరికాయ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒక్క హెయిర్ ఫాల్కి కాదు, మీ స్కిన్ హెల్త్కి కూడా, స్కిన్లో గ్లో తీసుకురావడానికి. తర్వాత చాలామంది ఆడవాళ్ళు ఈ పింపుల్స్ వచ్చేసాయని కంగారు పడుతుంటారు కదా, అలాంటి పింపుల్స్ నుంచి కూడా బయటపడడానికి ఈ ఆమ్లా, ఈ ఉసిరికాయ చాలా బాగా ఉపయోగపడుతుంది. సో హెయిర్కి, స్కిన్కి అన్నిటికీ ఉపయోగకరం. సో ఏం చేయొచ్చు అని అంటే, హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళు ఒకవేళ ఒక ఉసిరికాయ తీసుకొని ముక్కలు చేసేసి ఒక చెంచా తేనె కలపండి. షుగర్ పేషెంట్స్ కాకపోతే, షుగర్ లేని వాళ్ళు అయితే చక్కగా. అలాగే ఒక చిటికెడు పసుపు వేసి, కొంచెం చిన్న నీళ్లు వేసి మిక్సీలో మనం జ్యూస్లా చేసుకొని పరగడుపున ఉదయాన్నే అలానే సాయంత్రం కూడా ఖాళీ కడుపులో ఉండేటప్పుడు తీసుకుంటే చాలా మంచిది. ఎందుకనంటే ఈ ఫ్రెష్ ఆమ్లా సిరప్ మనకి కాన్సన్ట్రేటెడ్ మన ఇంట్లోనే తయారు చేసుకున్నట్టు అవుతుంది. లేదు అని అంటే కనుక మీకు బయట కూడా ఆయుర్వేదిక్ షాప్స్లో వాటిలో ఆమ్లా సిరప్ దొరుకుతుంది. లేదు అని అంటే మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. సో ఈ ఆమ్లా సిరప్ని పోనీ ఒక చెంచా తీసుకొని, వీలుంటే ఒక తేనె కలుపుకోవచ్చు మీకు టేస్ట్ కోసం. లేదు అని అనుకుంటే చక్కగా గోరువెచ్చని నీటిలో పరగడుపుని తీసుకోండి. ఖచ్చితంగా ఇది 2 నుంచి 3 నెలలు వాడి చూడండి. మీ హెయిర్ గ్రో అవడంలో, హెయిర్ ఫాల్ ఆపడంలో చాలా చాలా ఇంప్రూవ్మెంట్ మీరు చూస్తారు. ఇకపోతే ఈ ఉసిరి పౌడర్ కూడా మనకి దొరుకుతుందండి. మనం కావాలి అని అనుకుంటే ఎండబెట్టి దాన్ని పొడి చేసుకోవచ్చు. ఉసిరి పొడి దొరుకుతుంది. లేదు అంటే బయట నుంచైనా మనం ఉసిరి పొడి తీసుకోవచ్చు. దాన్ని మీరు వాడే హెన్నాలో కానీ, లేదు అని అంటే మీరు వాడే హెయిర్ ఆయిల్లో కొంచెం ఈ ఉసిరి పొడి, తర్వాత ఈ మెంతుల పొడి కూడా వేసుకొని చక్కగా మీరు హెయిర్కి అప్లై చేసుకుంటే కూడా హెయిర్ గ్రో బాగా అవుతుంది, హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తుంది. ఇకపోతే ఇందాక చెప్పినట్టుగా ఉసిరిని లోపలికి తీసుకోవడం వల్ల ఏదైతే గ్రే హెయిర్ లేదా ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ అంటాం, హెయిర్ తెల్లబడిపోతుంది కదా, అలాంటి వాళ్ళకు కూడా అది రివర్స్ బ్యాక్ చేయడానికి ఇది ఉపయోగకరంగా పనిచేస్తుంది. తర్వాత ఇందులో విటమిన్ సి చాలా బాగా ఉంటుంది. ఈ విటమిన్ సి వల్ల మనకి ఏంటి అని అంటే కొల్లాజన్, మన బాడీలో కొల్లాజన్ ఇంప్రూవ్ అవడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో ఈ కొల్లాజన్ ఇంప్రూవ్ అవడానికి కూడా విటమిన్ సి రిచ్ ఉండే ఈ ఆమ్లా, ఈ ఉసిరికాయ మనకి చాలా బాగా ఉపయోగకరం. తర్వాత ఉసిరి జ్యూస్ ఇంకొక చాలా మందికి ఏంటి అని అంటే, మాకు గ్యాస్ట్రిక్ సమస్య ఉందండి, పరగడుపుని తీసుకోమంటున్నారు, అది పులుపు కదా, ఒకవేళ మాకేమైనా చేటు చేస్తుందా అని అనుకోవచ్చు. అయితే ఇందులో వేడి నీటిలో మనం కలపడం ద్వారా, లేదు అని అంటే తేనె మనం కలపడం ద్వారా మనకి ఈ గ్యాస్ట్రిక్ సమస్య అయితే ఏమీ రాకుండా ఉపయోగపడుతుంది. తర్వాత మీకు చెప్పినట్టు ఇందాక కొల్లాజన్ ఇంప్రూవ్ అవుతుందన్నానే, మీ బోన్స్లో గుజ్జు అరిగిపోయినా, లేదు అని అంటే మీ స్కిన్ గ్లో కావాలన్నా, తర్వాత ముడతలు పోవాలన్నా, ఈ వ్రింకిల్స్ అంటాం, సో ఈ ముడతలు పోవాలన్నా, వాటన్నిటికి కూడా ఈ స్కిన్ టైట్నింగ్ కూడా ఏవేవో క్రీమ్స్ యూజ్ చేయాల్సిన లేదు. ఈ ఉసిరి చాలా బాగా ఉపయోగపడుతుంది. రెగ్యులర్గా తీసుకోవాలి. వీలుంటే క్యారెట్స్తో పాటు కలపండి. లేదు అంటే ఏదైనా మీరు తీసుకునే వేరే ఫ్రూట్ జ్యూసెస్, లేదంటే వెజిటేబుల్ జ్యూసెస్ ఏదైతే ఉందో, పీచు, ఆ పిప్పు పడేయకుండా దాంతో పాటుగా తీసుకునేటప్పుడు ఈ ఆమ్లా, ఈ ఉసిరికాయని మీరు చక్కగా యూజ్ చేసుకోవచ్చు. సో ఏంటి అని అంటే, ఈ జుట్టు రాలిపోకుండా తీసుకునే ఫుడ్స్లో ఈ ఉసిరికాయ ఒకటి. అండ్ ఇది ఒకటేనా అంటే అలా కాదు, తర్వాత మీరు చక్కగా పుట్టగొడుగులు కూడా తీసుకోవచ్చు, జుట్టు రాలకుండా హెల్ప్ చేస్తుంది. ఫుల్ గుడ్లు అంటే లోపల ఉండే సొనతో పాటుగా గుడ్డు ఒక 2 తీసుకోండి, చాలా బాగా ఉపయోగపడుతుంది. మీకు అందులో ఉండే పోషకాలు అన్నీ వస్తే జుట్టు పెరగడానికి యూజ్ అవుతుంది. తర్వాత
మీరు వాడే ఈ ఆయిల్తో పాటు అప్పుడప్పుడు కనీసం ఈ ఆముదం కూడా వాడుతూ ఉండండి. జుత్తుకు కానీ లేదంటే గెడ్డానికి కూడా. చాలా మందికి ఏంటి అంటే ప్యాచ్ బీడ్ అంటాం, అక్కడక్కడ పెరగకుండా అక్కడ పెరిగి కొన్ని చోట్ల పెరిగి అలా అనీవెన్ గా ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి కూడా మీరు ఈ ఆముదాన్ని రాసుకుని చక్కగా ఉదయం సాయంత్రం లేదా ఉదయం రాత్రి రాసుకొని ఒక 20 నిమిషాల నుంచి కడిగేసుకోండి. మీకు చాలా ఒత్తుగా పెరుగుతుంది. ఇంటర్నల్ గా మనకి బయోటిన్ డెఫిషియన్సీలు, ఈ న్యూట్రిషన్ డెఫిషియన్సీలు, విటమిన్ సి డెఫిషియన్సీలు తగ్గించుకోవడానికి ఈ ఉసిరి రసాన్ని కానీ లేదా ఉసిరి కాయల్ని కానీ వాడచ్చు. ఇంకో విధంగా కూడా చేయొచ్చు. రాత్రి చక్కగా ఒక ఉసిరికాయని ఒక 3 ముక్కలు 4 ముక్కలు చేసేసి తేనెలో నానబెట్టేసి కొంచెం చక్కగా ఒక చిటికెడు పెప్పర్ అంటే మన మిరియాల పొడి వేసేసి రాత్రి అంతా ఉంచేసి పొద్దున్న చక్కగా మీరు స్పూన్తో తీసుకున్నా కూడా మీకు ఒకటి ఇమ్యూనిటీకి పనిచేస్తుంది, గ్యాస్ట్రిక్ సమస్య నుంచి తగ్గించడానికి హెల్ప్ అవుతుంది, మీ హెయిర్కి కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఈ పెప్పర్లో ఉండే పైప్రిన్ అనే పదార్థం, ఆ కాంపౌండ్ దీన్ని బాగా ఎన్హాన్స్ చేస్తుంది అనమాట, మన ఒంటికి ఈ న్యూట్రియంట్స్ వంట పట్టడానికి. సో ఈ ద్వారా మీరు తీసుకోవచ్చు. హెయిర్కి అప్లై చేసుకోవడానికి కూడా వాడుకోండి. లేదు అని అంటే కొంతమంది ఇంకా సింపుల్గా పెరుగుతో పాటు గుడ్డు సొన కానీ లేదంటే ఈ ఉసిరి పౌడర్ని కూడా కలుపుకొని మీరు అప్లై చేసుకుని ఒక పావు గంట ఉంచుకొని కడిగేసుకోవచ్చు. ఇలా రెగ్యులర్గా వారంలో ఒక 2 రోజులు చేసుకోండి, మీరే మంచి రిజల్ట్స్ చూస్తారు. థ్యాంక్ యూ.